ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్‌లో మీ ఆర్‌డీ అకౌంట్ గాని, లేకపోతే టైమ్ డిపాజిట్ అంటే మీరు ఎఫ్‌డీ వేశారనుకోండి. అది మీరు క్లోజ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలో ఓపెన్ చేశారండి. హైదరాబాద్‌లో ఉన్నారు. సో, మీరిప్పుడు ఆ బ్రాంచ్‌కి వెళ్ళినా సరే వాళ్ళేం చెప్తారంటే ఇది క్లోజ్ చేయడానికి ఇక్కడ అవ్వదు అని చెప్తారు. సో, దీనికోసం మీరు ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అది ఎలాగో కింద కమెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, దాని మీద కూడా నేను ఒక వీడియో ఇప్పుడైతే మీకున్న పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ అకౌంట్‌ని ఎలా క్లోజ్ చేయాలి, లేకపోతే మీ ఎఫ్‌డీ అకౌంట్ అంటే టైమ్ డిపాజిట్ టీడీ అకౌంట్‌ని ఎలా క్లోజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, స్కిప్ చేయకుండా వీడియోని గూగుల్‌లో పోస్ట్ ఆఫీస్ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, దానిలో క్లిక్ చేయండి. సో, మీరు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ద యూఆర్ఎల్ ఫర్ యాక్సెసింగ్ డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి అని వస్తుంది. యూజర్ ఐడి అనేది మీ ఎస్బీఐ అకౌంట్ లో సిఐఎఫ్ నెంబర్ ఉంటుంది. అదే ఇక్కడ మీకు యూజర్ ఐడి. మీకు ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ న్యూ యూజర్ యాక్టివేషన్ అని ఉంది కదా, అక్కడ అనమాట. సో, ఇప్పుడైతే మనం నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేద్దాము. సో, మీ యూజర్ ఐడి టైప్ చేసి క్యాప్చా టైప్ చేసి వెరిఫై చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ చేశాక లాగిన్ చేయండి. సో, మీ పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయ్యాక మీ డాష్‌బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ జనరల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. న్యూ రిక్వెస్టా, క్వైరీ ఆన్ రిక్వెస్టా. న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో, క్లోజర్ ఆఫ్ ఎంఐఎస్ అకౌంటా, లేకపోతే క్లోజర్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఆర్‌డీ అండ్ టీడీ అకౌంట్స్. టీడీ అకౌంట్స్ అంటే మీ ఎఫ్‌డీ అకౌంట్ అనమాట. టైమ్ డిపాజిట్ అని ఉంటుంది పోస్ట్ ఆఫీస్‌లో. సో, మీరు ఆర్‌డీ క్లోజ్ చేయాలన్నా, లేకపోతే మీ ఎఫ్‌డీ క్లోజ్ చేయాలన్నా దీని మీద క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ డిపాజిట్ మీద క్లిక్ చేసి ఆర్‌డీ అయితే ఆర్‌డీ మీద క్లిక్ చేయండి. సో, నేనిప్పుడు టైమ్ డిపాజిట్ అంటే ఎఫ్‌డీ అకౌంట్‌ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, క్లిక్ చేశాక ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి. సో, గో మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఇక్కడ వస్తుందన్నమాట. సో, అది అవునో కాదో మీ బుక్‌లో ఉన్న నెంబర్‌తో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక క్రెడిట్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఈ క్రెడిట్ అకౌంట్ వచ్చేసరికి మీ ఎస్‌బీఐ అకౌంట్ అనమాట. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నది. సో, సబ్మిట్ ఆన్‌లైన్ చేయండి. క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చెక్ చేసుకోండి. అకౌంట్ డీటెయిల్స్, డిపాజిట్ అకౌంట్, రీమార్క్స్ ఏమని టైప్ చేస్తారంటే క్లోజ్ ద టీడీ అకౌంట్ అని టైప్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేస్తారు ఆల్రెడీ. సో, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చారో అది టైప్ చేయండి. సో, సబ్మిట్ చేయండి. సో, యువర్ రిక్వెస్ట్ ఈస్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది కదా. సో, దీని అమౌంట్ అనేది మనకు నెక్స్ట్ డే పడుతుందన్నమాట. వితిన్ 1 వర్కింగ్ డే అన్నారు కదా, ఇదన్నమాట. సేమ్ అలానే ఆర్‌డీకి చూద్దాము. ఆర్‌డీది గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఈ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇది సేమ్ అకౌంట్. సబ్మిట్ ఆన్‌లైన్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్‌ఫుల్ అనిపిస్తే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.